కపటముగా ప్రమాణము చెయ్యకుము. కపటముగా ప్రమాణం చేయకము. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నా సాక్ష్యం చెప్పొద్దు, తల్లిదండ్రుల సాక్ష్యం చెప్పొద్దు, ఒట్లు పెట్టుకుంటాను చూసావా, చెప్పొద్దు. కపటపు ప్రమాణము చెయ్యొద్దు, అబద్ధపు ప్రమాణాలు చెయ్యొద్దు. అసలు ప్రమాణమే లేదు. తల్లి తోడని పెట్టుకుని చేయి పెడుతున్నావా, అది దేవుని సింహాసనం. అది తల్లి తోడని పెట్టుకుంటున్నావా, భూమిని పాదపీఠమైంది. నువ్వు ఎవరి తోడనేది ప్రమాణం చేయటానికి లేదు. బైబిల్లో అసలు యేసయ్య చెప్పింది ఏంటంటే ప్రమాణం చెయ్యొద్దు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట ఖచ్చితంగా ప్రమాణం అనేది చేయకూడదు. ప్రమాణం అనేది చేయకూడదని చెప్పిన దేవుడు, అది నువ్వు కపటమైన ప్రమాణం అంటే వేరే ఊరి మీద ఏదైనా నింద మోపటానికో, లేకపోతే వేరే ఊరి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పటానికో, ఏదైనా నీ మనసులో కపటం ఉంచుకొని వాళ్ళ మీద ఇతరులకు చెప్తున్నావు అనుకో, ఆ కపటమైన ప్రమాణమైనట మన ఆశీర్వాదానికి అడ్డుగా చేస్తున్నాడు. మనం అప్పుడు ఆశీర్వదించబడలేము. అప్పుడు ఈ ఆశీర్వాదం దేవుని చేత